హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఏంటి అంటే ఉండ్రాళ్ళు అండ్ కుడుములు అంటాం మా తెలంగాణలో. చాలామంది ఇప్పటి పిల్లలకు కుడుములు అంటే తెలియదు ఫ్రెండ్స్. ఎలా చేయాలో తెలియదు. అంటే మేము మా అమ్మలు చెప్తే నేర్చుకున్నాము. ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు ఇప్పటి పిల్లలకు కుడుములు అంటే. ఈ కుడుములు చేసడానికి ఇప్పుడు ఎల్లిపాయ ఆకారంలో చెక్కలు వస్తున్నాయి కదా, అవి కొనుకొచ్చుకొని చేస్తూ ఉన్నారు. నాకు ఒక కామెంటర్ అడిగితే నేను చెప్తా ఉన్నాను. అంటే ఒక సిస్టర్ అడిగింది, అక్క కుడుములు ఎలా చేయాలో ఒకసారి చూపించరా అని అడిగింది. ఈ పిండిలో వేడి నీళ్ళు కాసుకొని కలుపుకున్నాను. కలుపుకున్నాను. ఈ వరి పిండిలో వేడి నీళ్ళు పోసి పిసికిన చపాతి పిండి లెక్క అయింది. ఇప్పుడు ఈ చపాతి పిండిని ఫస్ట్ కొన్ని ఉండ్రాలు చేసుకుంటాను. ఉండ్రాలు ఇష్టం అంటారు కదా, అందుకే ఉండ్రాలు చేసుకుంటాను కొన్ని తగినన్ని. తర్వాత ఈ ఆకారంలో వీటిని కుడుములు అంటారు. ఇదే మోడల్గా చేసుకుంటారు. ఈ కుడుములు సప్పిడి కుడుములు 10 గల 11 గల చేసుకుంటాను. దేవునికి సప్పిడి కుడుములు కావాలి కదా, ఇవి ఇలా చేసుకుంటాను. తర్వాత ఈ ఆకారంలో ఇందులో బెల్లం పెట్టి ప్యాక్ చేస్తాము. దీన్ని అసలు కుడుములు అంటారు. దేవునికి సప్పిడి కుడుములు కావాలి కదా, బెల్లం పెట్టిన కుడుములు అద్దంటారు అని తెలుసు నాకు. కానీ 2 తీర్ల ఈ బెల్లం పెట్టిన కుడుములు అయితే ఇంట్లో వాళ్ళు తింటారని చేస్తున్నానండి. అసలు ఈ కుడుములే చేయాలని చూపించమన్నారు. ఇవే చూపిస్తున్నాను. దానికోసం బెల్లం, యాలకులు దంచి కలుపుకున్నాను. కొంచెం అవి కొన్ని. స్వీట్ కూడా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినరు కదా, ఇద్దరే ఉన్నారు వాళ్ళు. నేను మొత్తానికే తినను. ఈ ఆకారంలో ఇట్లా చేసి ఈ గుంటలో బెల్లం పెట్టాలి. ఇంతే. దీనికి అన్నీ ఒకటి కొనుకొచ్చుకొని దానికి ఆకారం ఉన్న చెక్కలు కొనుకొచ్చుకొని చేస్తూ ఉన్నారు. ఇలా తెలియదు చాలామందికి. మళ్ళీ ఇవి నేను చిన్నప్పుడు వెనకట మా బాబమ్మతోటి మా అమ్మమ్మతోటి నేర్చుకున్నానండి. ఇవి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చాలా చేస్తూ ఉంటే చూశాను, అందుకే నేర్చుకున్నాను. ఇట్లా అన్నట్టు వాళ్ళైతే చిన్నప్పుడు కొట్టుకుండా మరీ చెప్పేది. ఆ పని వచ్చేదాకా వాళ్ళు ఇసిపెట్టపోయేది. ఈ పనితోటే ఇక అదవుతారు అన్నట్టుగా. ఇంతేనండి, ఇంతే ప్యాక్ చేసుడు. ఇంతేనండి, చూసారా? అంతేనండి. వాళ్ళు వెనకట ఎందుకు ఎక్కువ కుడుములు చేసుకునేదంటే సమ్మక్కకు ఎత్తు బంగారం ఇచ్చేది కదా అండి. ఆ ఎత్తు బంగారం ఇచ్చినప్పుడు ఆ బెల్లంతో వాళ్ళకి ఇష్టమున్న ఐటమ్స్ చేసుకునేదండి. ఇప్పుడు మనం ఏం తింటానామండి? ఇప్పుడు అన్ని వంకలు పెట్టుకుంటా, అయ్యో అది ఉడకబెట్టద్దు బెల్లాన్ని, ఇట్లా అట్లా అని అన్ని వంకలు పెడుతున్నామండి మనం. వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన సమ్మక్క బెల్లంతో ఇష్టం వచ్చిన ఐటమ్స్ చేసుకునేది. మళ్ళీ ఈ ఉడకబెట్టడం ఇంకొక ఎత్తు. నేనైతే ఈ గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇందులో అదేసి ఆ గిన్నె పెట్టి ఈ జల్లడేసుకున్నాను. ఈ సప్పిడి కుడుములు ఒక దిక్కు, ఈ బెల్లం కుడుములు ఒక దిక్కు, ఉండ్రాలు ఒక దిక్కు వేసుకొని కింద నీళ్ళు పోసుకున్నాను. ఈ గిన్నె పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవడమే. నాకు ఇడ్లీలు చేసే పాత్ర ఉంది, కానీ మొన్న మా అత్తమ్మ అప్పుడు అన్ని సజ్జ మీద వేసిన, అది తీయాలంటే ఇబ్బంది అనిపించి నేను ఇలా చేస్తాను. మీరు ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చండి. అందరికి తెలుసు, కానీ నేను చెప్తా ఉన్నాను. ఇప్పటి పిల్లలు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది మోడల్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఉడకయో అన్న రంది లేదండి, ఎందుకంటే పిండే కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఇలా ఉడికించుకొని దించుకోవడమే.
ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ గురించి. బాయ్ ఫ్రెండ్స్.